వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఘోర ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ చేశారు. వరుసగా పార్టీ నేతలతో జగన్ భేటీ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో, కీలక నేతలతో పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్సీలతో జగన్ తాడేపల్లిలో సమావేశం కానున్నారు. వైసీపీకి మొత్తం 48 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అధికారం చేతులు మారడంతో ఎమ్మెల్సీలు పార్టీ మారే అవకాశం ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన జగన్ ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు. ఎవరూ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలవడంతో శాసనమండలిలో ఆ పార్టీకే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రభుత్వం పాస్ చేసే బిల్లులు వైసీపీ ఎమ్మెల్సీలు కీలకం కానున్నారు. దీంతో ఎమ్మెల్సీలు చేజారకుండా చూసుకుంటే మరో 2 ఏళ్ల వరకు మండలిలో వైసీపీ పై చేయి సాధించొచ్చని జగన్ భావిస్తున్నారు. వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఘోర ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ చేశారు. వరుసగా పార్టీ నేతలతో జగన్ భేటీ అవుతున్నారు. ఇక జగన్ స్ట్రాటజీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. చూసుకుంటే కనీవిని రీతిలో 2019 ఏ స్థాయిలో గెలుపొందారో అదే స్థాయిలో కనీవిని రీతిలో 2024లో వైసీపీ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా పార్టీ వీడి వెళ్ళిపోకుండా ఉండేందుకు జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. దానిలో భాగంగానే మీరు గత 4 రోజులుగా కూడా ప్రతిరోజు గెలుపొందిన అభ్యర్థులతో, ఓటమి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కూడా ప్రతిరోజు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఈ రోజు చాలా కీలకం కూడా మారిపోతుంది. ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారో ఎమ్మెల్సీలతో ఈ రోజు కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. దాదాపుగా ఆ పార్టీకి 30 మంది పైగా కూడా శాసన మండలి సభ్యులు ఉన్న నేపథ్యంలో వారంతా ఎవరు చేజారకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 2 సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంటుంది కాబట్టి ఆ మెజార్టీని కాపాడుకొని ప్రభుత్వానికి సంబంధించిన బిల్లును పాస్ అవ్వకుండా చూడాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. నాగరాజు, అంటే ఈ సమావేశం తర్వాత ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ముఖ్యంగా ఎమ్మెల్సీలకు సంబంధించి కీలకం కాబట్టి సంబంధించి కూడా ఆయన మీడియాతో కానీ లేకపోతే వాళ్ళతో తప్ప బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ నాయకులకి, ఎమ్మెల్సీలకు సంబంధించి మాత్రమే దిశానిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ శివ.